హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. ఈ క్రింది నగరాల జతలలో ఏది ప్రామాణిక సమయం దృష్ట్యా భారతీయ సూచన రేఖాంశంలో ఉంది? అంటే ఇక్కడ ఎట్లా అడుగుతున్నారంటే క్వశ్చన్ అంటే ఇక్కడ ఉన్నటువంటి నగరాల జతలు ఉన్నాయి కదండి, అయితే ఏది ప్రామాణిక సమయం దృష్ట్యా, అయితే ప్రామాణిక సమయం కనుక చూసినట్లయితే ప్రామాణిక సమయం దృష్ట్యా అయితే ఇక్కడ భారతీయ సూచన రేఖాంశంలో ఉంది అని అడుగుతున్నారు క్వశ్చన్. అయితే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, కాకినంద పాండిచ్చేరి. అయితే కాకినంద పాండిచ్చేరి అనేది ఈ నగరాలు అనేవి ప్రామాణిక సమయం దృష్ట్యా కనుక చూసినట్లయితే భారతీయ సూచన రేఖాంశంలో ఉన్నాయి. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో మెక్మోహన్ రేఖ వీటి మధ్య సరిహద్దును గుర్తిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ బి, భారతదేశం మరియు చైనా. అయితే ఇక్కడ మెక్మోహన్ రేఖ కనుక చూసినట్లయితే భారతదేశం మరియు చైనాల మధ్య సరిహద్దును గుర్తించడము జరుగుతుంది. ఏ రేఖ అండి? అయితే మెక్మోహన్ రేఖ అనేది భారతదేశం చైనాల మధ్య సరిహద్దును సూచిస్తుంది, అంటే గుర్తించడము జరుగుతుంది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో దాద్రా నగర్ హవేలీకి రాజధాని ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, సిల్వస్సా. అంటే దాద్రా నగర్ హవేలీకి రాజధాని ఏది అని అంటే సిల్వస్సా. నెక్స్ట్, కాంచీపురం ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి, తమిళనాడు. అయితే కాంచీపురం అనేది తమిళనాడు రాష్ట్రంలో కలదు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో 9 డిగ్రీ ఛానల్ వేటిని వేరు చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి, లక్షద్వీప్ మరియు మినికాయ్. అంటే లక్షద్వీప్ మరియు మినికాయ్ 9 డిగ్రీ ఛానల్ అనేది వేరు చేయడము జరుగుతుంది. నెక్స్ట్, భూటాన్తో ఉమ్మడి సరిహద్దును కలిగి ఉన్న భారత రాష్ట్రాల దృష్ట్యా ఈ కింది సమూహాలతో సరైనది ఏది? అంటే ఇక్కడ భూటాన్తో ఉమ్మడి సరిహద్దును కలిగి ఉన్నటువంటి భారత రాష్ట్రాల దృష్ట్యా కింది సమూహాలలో ఉన్నటువంటి ఏవి సరైనవి అని అంటే ఆప్షన్ సి అండి, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, సిక్కిం మరియు పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో లక్షద్వీపుల ఉత్పత్తికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి. అంటే ఇక్కడ లక్షద్వీప్ దీవుల ఉత్పత్తికి సంబంధించిన సరైనవి ఏవి అని అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, రీఫ్ నిర్మాణము. నెక్స్ట్, ఈ క్రింది ప్రకటనను పరిగణించండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి. అయితే ఆప్షన్ సి కనుక చూసినట్లయితే 2 మరియు 3 అండి. అయితే ఇక్కడ ఏంటంటే ఔరంగాబాద్ అక్షాంశము వడోదర మరియు పూణేల మధ్య ఉంది. అంటే ఇక్కడ ఔరంగాబాద్ యొక్క అక్షాంశం కనుక చూసినట్లయితే ఇక్కడ ఔరంగాబాద్ మరియు అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటి అండి? ఇక్కడ ఆప్షన్ సి అండి. అయితే సిలో ఉన్నటువంటి ఏంటి అంటే 2, 3 అండి. అయితే 2, 3 అంటే ఏంటి అండి అవి? ఇక్కడ 2, 3 అని అంటే ఔరంగాబాద్ యొక్క అక్షాంశం వడోదర మరియు పూణేల మధ్య ఉంది. నెక్స్ట్, బెంగళూరు చెన్నై కంటే దక్షిణ దిశగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో భారతదేశం ఏ అర్ధగోళంలో ఉంది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే భారతదేశం అనేది ఏ అర్ధగోళంలో ఉంది అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, ఉత్తర మరియు తూర్పు. అంటే మన భారతదేశం అనేది ఉత్తర మరియు తూర్పు అర్ధగోళంలో ఉంది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో పశ్చిమంగా అంత్య రేఖాంశంలో ఏ నగరాలు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, జైపూర్. అంటే అంత్య రేఖాంశంలో ఏ నగరాలు ఉన్నాయంటే జైపూర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటి భౌగోళిక పరిమాణంలోని ఆరోహణ క్రమంలో కింది శ్రేణుల్లో ఏది సరైనది? ఆన్సర్ ఆప్షన్ డి, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఛత్తీస్గఢ్. అంటే క్రింది శ్రేణుల్లో కనుక చూసినట్లయితే ఆరోహణ క్రమంలో ఉన్నటువంటి జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఛత్తీస్గఢ్. నెక్స్ట్, ఈ క్రింది పట్టణాలలో ఏది తూర్పున ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి, దిబ్రూగఢ్. నెక్స్ట్, ఈ క్రింది పట్టణాలలో తూర్పున ఉన్న పట్టణం ఏది? ఆన్సర్ జంషెడ్పూర్. నెక్స్ట్, ఈ క్రింది నగరాల్లో కర్కాటక రేఖకి సమీపంలో ఉన్నది ఏది? అంటే కర్కాటక రేఖకు సమీపంలో ఉన్నటువంటిది ఏది అని అంటే ఆప్షన్ బి అండి, కోల్కత్తా. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో విస్తీర్ణంలో అతి చిన్న రాష్ట్రం ఏది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే క్రింది వాటిలో విస్తీర్ణంలో అతి చిన్న రాష్ట్రం ఏది అని అంటే ఆప్షన్ ఏ నాగాలాండ్.
నెక్స్ట్ ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రం బంగ్లాదేశ్తో సరిహద్దుగా లేదు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, మణిపూర్. మణిపూర్ రాష్ట్రం అనేది బంగ్లాదేశ్తో సరిహద్దుగా లేదు. నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ ఎన్ని విదేశీ దేశాలతో సరిహద్దులను పంచుకుంటుంది? ఆన్సర్ ఆప్షన్ సి 3. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో లక్షద్వీప్ యొక్క రాజధాని ఏది? ఆన్సర్ ఆప్షన్ డి కవరత్తి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే లక్షద్వీప్ యొక్క రాజధాని ఏది అని అంటే కవరత్తి. ఏంటి అండి? కవరత్తి. నెక్స్ట్ క్వశ్చన్, సముద్రంలో భారతీయ సార్వభౌమాధికారం అన్నది ఎన్ని నాటికల్ మైళ్ళ వరకు విస్తరించి ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి 12. ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి 1 మరియు 2. అంటే కోర్పా రూర్కేలాకు పశ్చిమంగా ఉందండి. అయితే నెక్స్ట్ రూర్కేలా రానహేకి దక్షిణంగా ఉంది. అయితే కోర్బా రూర్కేలకు పశ్చిమంగా ఉంది మరియు రూర్కేలా రానహేకి దక్షిణాన ఉందని చెప్పవచ్చును. నెక్స్ట్ ఈ క్రింది వాటిని సరిపోల్చండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి 1, 4, 3, 2. అయితే ఒకటోది కనుక చూసినట్లయితే మున్నార్ అన్నది మహారాష్ట్ర అండి. అయితే నెక్స్ట్ అంటే ఇక్కడ ఆప్షన్స్ అయితే మున్నార్, లోనాల్వా, పంచమర్హి, నెక్స్ట్ సపుతర ఇవ్వడం జరిగిందండి. అయితే ఇక్కడ సరైన సమాధానం కింద చూసినట్లయితే ఆప్షన్ సి అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ప్రదేశాలు స్మారక చిహ్నాలను పరిగణించండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి 1, 2 మరియు 3. అంటే ఇక్కడ 1, 2, 3 అనేవి స్మారక చిహ్నాలండి. అయితే 1, 2, 3 అనేవి చంపానేర్ పావగఢ్ ఆర్కియాలజికల్ పార్క్ అండి. నెక్స్ట్ ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్ ముంబై. నెక్స్ట్ మామల్లపురం. అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. నెక్స్ట్ భారతదేశంలోని క్రింది ఏ ద్వీపాలలో చురుకైన అగ్నిపర్వతము కనుగొనబడింది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అయితే చురుకైన అగ్నిపర్వతం అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. అయితే ఏ ద్వీపాలలో చురుకైన అగ్నిపర్వతం కనబడింది అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, బారెస్ ఐలాండ్. నెక్స్ట్ ఈ క్రింది రేఖాంశాలలో ఏది భారత ప్రామాణిక సమయాన్ని నిర్ణయిస్తుంది? అంటే భారతదేశ ప్రామాణిక సమయాన్ని నిర్ణయించేటువంటి ఏంటి అని అంటే ఆప్షన్ డి అండి. ఆన్సర్ వచ్చేసి 82.5 డిగ్రీ తూర్పు రేఖాంశము. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. భారతదేశ ప్రామాణిక సమయాన్ని సూచించేది అని అంటే 82.5 డిగ్రీ తూర్పు రేఖాంశము. నెక్స్ట్ ఈ క్రింది నగరాల్లో ఏది సూర్యుని నిలువు కిరణాలను ఎప్పటికీ పొందదు? అంటే ఇక్కడ సూర్యుని యొక్క నిలువు కిరణాలను ఎప్పటికీ పొందనిది అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, శ్రీనగర్. అంటే శ్రీనగర్ నగరం అనేది సూర్యుని యొక్క నిలువు కిరణాలను ఎప్పటికీ పొందదు. నెక్స్ట్ పోర్ట్ బ్లెయిర్ అండమాన్ మరియు నికోబార్ దీవుల రాజధాని క్రింది ద్వీపాలలో ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి, దక్షిణ అండమాన్. నెక్స్ట్ 28.38 N మరియు 77.12 E అనున్నవి క్రింది వాటిలో దేనికి సంబంధించిన అక్షాంశము? ఆన్సర్ ఆప్షన్ బి, ఢిల్లీ. నెక్స్ట్ బంగ్లాదేశ్తో ఒకే విధమైన అంతర్జాతీయ సరిహద్దును కలిగి లేని భారత రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ ఏ, మణిపూర్. అంటే ఒకే విధమైన అంతర్జాతీయ సరిహద్దును కలిగి లేని భారత రాష్ట్రాలు ఏవి అని అంటే మణిపూర్. నెక్స్ట్ క్వశ్చన్, తూర్పు నుండి పడమరకు కదులుతున్నప్పుడు ఈ క్రింది ప్రదేశాలకు సంబంధించి సరైన క్రమము ఏది? ఆన్సర్ ఆప్షన్ సి 1, 2, 3, 4. అంటే ముర్షిదాబాద్, గోరఖ్పూర్, భోపాల్, భావనగర్ అనేవి ఈ 4 నగరాలు తూర్పు నుండి పడమరకు కలుపుతున్నప్పుడు అంటే ఈ ప్రదేశాలకు సంబంధించి సరైన క్రమంగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ప్రధాన భారతీయ నగరాల్లో ఏది తూర్పు దిశగా ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి, లక్నో. అంటే భారతీయ నగరాల్లో తూర్పు దిశగా ఉన్నటువంటిది ఏది అని అంటే లక్నో.
నెక్స్ట్ ఈ క్రింది వాటిలో 4 దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ మరియు తమిళనాడు ఏవి గరిష్ట సంఖ్యలో భారతీయ రాష్ట్రాలతో సరిహద్దులను పంచుకుంటుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. నెక్స్ట్ ఈ క్రింది వాటిని సరిపోల్చండి. ఆన్సర్ ఆప్షన్ బి. ఆప్షన్ బి ఏంటంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. నెక్స్ట్ క్వశ్చన్, కర్కాటక రేఖ ఈ క్రింది ఏ రాష్ట్రాల గుండా వెళుతుందో గమనించి వాటి తూర్పు నుండి పడమరకు అమర్చండి. ఏంటండి ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడిగాడంటే కర్కాటక రేఖ అనేది ఏ రాష్ట్రాల గుండా వెళ్తుందో గమనించి తూర్పు నుండి పడమరకు అమరించండి అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ బి అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏ సంస్థ భారతదేశం యొక్క స్థలాకృతి పటాలను సిద్ధం చేస్తుంది? అంటే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. ఏ సంస్థ మన భారతదేశం యొక్క స్థలాకృతి పటాలను సిద్ధం చేస్తుంది అని అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థ మన భారతదేశం యొక్క స్థలాకృతి పటాలను సిద్ధం చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.